అన్న ఈ యాటిట్యూడ్ తోటి లేకపోతే ఈ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ తోటి లేకపోతే ఈ వే ఆఫ్ స్లాంగ్ తోటి పొలిటికల్ లీడర్గా ఎమర్జ్ అవుతారా మీరు? నా యాటిట్యూడ్ నాకు ఆ, నేను ఎవరిని నష్టం చేసినా నిజాలు మాట్లాడతా ప్రాబ్లమా? నీ యాటిట్యూడ్ నీకు నువ్వు యూట్యూబ్ ఛానల్గా సక్సెస్ అవుతావా? అయినా ఆల్రెడీ నేను కూడా సక్సెస్ అయినా. సక్సెస్ అయ్యిరా మీరు? 100% సక్సెస్ అయినరా? 100%. యాజ్ ఎ పొలిటీషియన్గా చికోడి ప్రవీణ్ సక్సెస్ అయ్యింది. పొలిటీషియన్ నాకు నీకు చెప్తున్నా, ప్రజలల్లా అన్న అని ఒక భావన ఉన్నది రెండు రాష్ట్రాలల్లో. బార్డర్ ఆఫ్ కర్ణాటక, బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర. చాలు నాకు అది. నేను పొలిటీషియన్గా నేను చెప్పిన, లాస్ట్ టైం కూడా చెప్పిన. పాలిటిక్స్ చేయరా మీరు? ఎందుకు చేయాల్సిందే, ఎందుకంటే పాలిటిక్స్ ఎందుకు చేయాలి? హిందుత్వాన్ని గురించి చేస్తా పాలిటిక్స్. ఎందుకంటే మనకి బ్యాక్ ఎండ్ ఒక పవర్ ఉండాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము నేను ఒక వ్యవస్థ ఉంటే తోడుగా మనం ఏదైనా పని ఇంకా గట్టిగా చేయగలుగుతాం వ్యవస్థ తోడు. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను ఒక్కడనే ఫైట్ చేద్దామని రకరకాలుగా ట్రై చేస్తే నన్ను తొక్కే ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేసి మిమ్మల్ని ఎందుకు కిరానా బీఆర్ఎస్ వాళ్ళు కేసులు, వెపన్స్ కేసు ఎవడు పెట్టిండు? హిందుత్వ రిలేటెడ్ ఎన్ని కేసులు పెట్టిరు? గోరక్ష చేస్తుంటే ఏడబెట్టరు మీ మీద వెపన్స్ కేసు? చూసుకోండి, చత్రినాక పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి కనుక్కో. మా అడ్వకేట్ నంబర్ ఇస్తా. ఏమేమి కేసులు పెట్టిర్రో. ఒక సబ్మెరైన్కి ఉండాల్సిన టార్పెడోస్ ఉంటాయి కదా సబ్మెరైన్కి, అట్లాంటి సెక్షన్లు పెట్టిరు వెపన్స్. ఏ వెపన్స్ ఉండే మీ దగ్గర? వెపన్స్ ఏముండే మరి? మా గన్మెన్ల దగ్గర ఉండే పిస్టల్లో ఉండే, అది కూడా లీగల్గా లైసెన్స్డ్ పిస్టల్స్ ఉండే. నా మీద ఎందుకు పెట్టాలి? ఏమన్నా నన్ను చేసి టార్గెట్ చేసి పెట్టిర్రు. డీసీపీ రాధాకృష్ణ నన్ను బెదిరించిండు. ఎందుకు మీరు ఎక్కడ కూడా పెద్దగా బీఆర్ఎస్ టార్గెట్ చేయలేదు కదా? బీఆర్ఎస్ వాళ్ళకి ఏం అవసరం? నేను శివాజీ స్టాచ్యూ ఇష్యూ ఉన్నప్పుడు గజ్వెల్ పోవడం జరిగింది. ఎవ్వరు రాలే అప్పుడు నేను ఏ పార్టీలో లేను. అంటే ఒక సీఎం నియోజకవర్గానికి పోయి నువ్వు హల్చల్ చేస్తావా? సందీప్ అన్న కుర్రాడిపై దాడి జరిగింది. శివాజీ స్టాచ్యూపై మూత్రం పోసిన వాళ్ళని మన హిందూ సోదరులు కొడితే మా హిందూ సోదరులు అనాలా మన హిందూ సోదరులు అనాలా? మన అనాలా? ఓకే. మన హిందూ సోదరులు కొడితే దానికి వాళ్ళు దాడి చేసి నెత్తి వాళ్ళ కొట్టారు సందీప్ని. సో దాని గురించి పెద్ద రచ్చ అయితే నేను డెఫినెట్గా పరామర్శించడానికి పోయినా. శివాజీ స్టాచ్యూ దగ్గర పోయి పాలాభిషేకం చేయగలిగాను.